గుణ గుహలు లేదా మొదట్లో డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న ఒక గుహ. ఇది ప్రతి సంవత్సరం అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వెళ్తుంటారు. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రంలో ఈ ప్రదేశానికి గుణ గుహలని పేరు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రదేశం టూరిస్టులను అధిక మొత్తంలో ఆకర్షించింది. దీని తర్వాత 2010లో వచ్చిన మలయాళం చిత్రం శిక్కర్ మరియు 2024లో గుహ వద్ద జరిగిన నిజమైన ప్రమాదం ఆధారంగా రూపొందించబడిన మరో మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్ క్లైమాక్స్తో సహా ఇతర సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. మరి దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గుహ చూడడం కోసం వెళ్ళిన చాలామంది వ్యక్తులు గుహలో జాడ లేకుండా అదృశ్యమయ్యారు. మరికొన్ని సందర్భాల్లో గుహ నిర్మాణం చాలా లోతుగా మరియు ఏకారీతిగా లేనందున అధికారులు వారి మృతదేహాలను కూడా తిరిగి పొందలేకపోయినందున గుహ దాని ప్రసిద్ధి చెందాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటి. 2016 నాటికి మృతదేహాలను వెలికి తీయకుండా గుహకు సంబంధించిన 16 అదృశ్యాలను పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు వరకు 2024 మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్కి కేంద్ర కథనంగా పనిచేసే గుహ లోతుల్లో నుండి ఒక్క వ్యక్తి మాత్రమే తప్పించుకున్నాడు. గుహ రంధ్రాన్ని మొదటిసారి 1821లో బ్రిటిష్ అధికారి బిఎస్ వాట్ రికార్డ్ చేశాడు. అతను దీనికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. కానీ 1980ల చివరి వరకు అస్పష్టంగానే ఉన్నాడు. 1991లో గుహలు మరియు చుట్టుపక్కల ప్రాంతాలు కమల్ హాసన్ గుణాల్లో ప్రధాన ప్రదేశాలుగా ఉన్నాయి. దీని పేరు గుణ గుహలుగా పేరు పొందింది. తద్వారా ఎక్కువగా టూరిస్టులు వచ్చేలా ఆకర్షించింది. ఆ తరువాత గుహల్లోకి వెళ్ళిన చాలామంది వ్యక్తులు బయటికి రాలేదు మరియు రహస్యంగా అదృశ్యమయ్యారు. మరియు కొన్ని సందర్భాల్లో 1996లో కేంద్ర మంత్రి మేనరుడితో సహా మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. కొన్ని కేసుల్లో స్వచ్ఛమైన ఆత్మహత్య మరియు మరికొందరు పర్యాటకులవి లేదా గుహను అన్వేషించడానికి వెళ్ళిన స్థానికులు గుహ లోపల ప్రమాదకరమైన రంధ్రంలో పడిపోయారు. కాబట్టి 2000 సంవత్సరం ప్రారంభం నుండి 2016 సంవత్సరం వరకు పెరుగుతున్న అదృశ్యాల కారణంగా ఆ గుహ ప్రజలు వెళ్లకుండా మూసివేయబడింది. అయినప్పటికీ ప్రజలు హెచ్చరికలను పట్టించుకోలేదు మరియు ఆ స్థలాన్ని చూడడానికి వెళ్ళేవారు. 2016లో పోలీసుల రికార్డుల ప్రకారం గుహను చూడడానికి ప్రయత్నించిన కనీసం 16 మంది మరణానికి కారణమైన ఆ గుహలో ఒక రంధ్రం ఉంది. 2006లో గుణ గుహల్లోని రంధ్రం నుండి ఒక వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. 2006లో కేరళలోని మంజుమల్స్ కొచ్చి నుండి స్నేహితుల బృందం గుహలను చూడడానికి వెళ్ళింది. వారిలో సుభాష్ అనే వ్యక్తి రంధ్రంలో పడిపోయాడు. తర్వాత అతని స్నేహితుడు సిజ్ డేవిడ్ మరియు స్థానికులు పోలీసుల మద్దతుతో భారీ ప్రయత్నాల ద్వారా అతన్ని రక్షించారు. ఈ సంఘటన 2024 మలయాళ చిత్రం మంజుమల్స్ బాయ్స్లో చిత్రీకరించబడింది. ఈ గుహలు మరింత ప్రజాదరణ పొందడంతో మరింత పెద్ద ప్రభావాన్ని చూపింది. గుహల వద్ద షూటింగ్ రిస్క్ కారణంగా చాలా పోర్షన్లు ఫిలిం సెట్లో చిత్రీకరించినప్పటికీ కొన్ని భాగాలు గుహలు మరియు కొడైకెనాల్ చుట్టుప్రక్కల చిత్రీకరించబడ్డాయి. 2024 నాటికి సందర్శకులను ఆకర్షించడానికి గుహకు వెళ్లే రహదారి ప్రజలు తిరిగి తెరవబడింది. అయితే పర్యాటకుల భద్రత కోసం గృహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేయబడింది. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రమాదకరమైన గుహల గురించి మీరు ఎప్పుడైనా వినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.